మనందరికీ తెలుసు కదా! కొన్ని రోజుల క్రితం అయితే మాజీ సీఎం కేసీఆర్ తన యొక్క ఫామ్ హౌస్‌లో జారిపడి తన యొక్క తొంటి ఎముకకు గాయం జరిగింది. ఈ సందర్భంలో ఆయన యశోద హాస్పిటల్‌లో తన యొక్క చికిత్సనైతే తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో అయితే కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు ఇతర నాయకులైతే ఆయన్ని కలవడం జరిగింది. అదే సందర్భంలో అయితే ఏపీ ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు కూడా మాజీ సీఎం కేసీఆర్ని కలిసి తన యొక్క పరామర్శన మరియు సంఘీభావాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంలో అయితే అందరూ కేసీఆర్ని పరామర్శించడం జరిగింది. అప్పుడే సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం కేసీఆర్ని పరామర్శిస్తారని అందరూ అనుకున్నారు. కాకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డికి కొన్ని కారణాలు, ప్రత్యక్ష కారణాలు ఉండడం వల్ల మరియు బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల అయితే సీఎం కేసీఆర్ని పరామర్శించడానికి సమయం లేదని తెలిసిందే. అయితే ఈ సందర్భంలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చి మాజీ సీఎం కేసీఆర్ని అయితే పరామర్శిస్తారని మనకి తెలుస్తుంది. పరామర్శించే రాజకీయ విషయాలు కాకుండా తన యొక్క ఆరోగ్య విషయాలను తెలుసుకొని తన యొక్క సంఘీభావాన్ని వ్యక్తపరిచి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అయితే ఆయన చెప్పడం జరుగుతుందని మనకు తెలుస్తుంది. ఏదేమైనా రాజకీయ ప్రత్యర్థులు ఇలా తమ యొక్క పట్టుబిడుపులను పక్కన పెట్టి ఇలా కలుసుకోవడం అనేది ఒక మంచి పరిణామం. ప్రజాస్వామ్యానికి ఇది ఒక మంచి సూచికని మనం చెప్పుకోవాలి.